నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ ఏటీసీ క్రాష్, 800కు పైగా విమానాలు ఆలస్యం, పలు సర్వీసులు రద్దు. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలి, దేశవ్యాప్త అమలుకు సుప్రీంకోర్టు ఆదేశం అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ఇక్కడ ప్రధానంగా ఇచ్చినటువంటి వార్త చూస్తే, నాతో అస్సలు అయితలేదు, ఆదాయం లేదు, అప్పు పుడతలేదు, ఏం చేయాలనో తెలుస్తలేదు, మీరే చెప్పండి, మరోసారి చేతులెత్తేసిన సీఎం రేవంత్ అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట మళ్లీ దివాలా వ్యాఖ్యలు, పరిపాలన ఆర్థిక నిర్వహణ తన వల్ల కావడం లేదని నిస్సహాయత. నెలకు వచ్చేదే 18,000 కోట్లు, వేటి కోసం ఖర్చు పెట్టాలి? ఖర్చులు పోగా మిగిలేది 5,000 కోట్లే, వాటితో ఏం చేయాలి? ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? రైతు బంధు ఆపాలనా? రైతు బీమా ఆపాలనా? ఆరోగ్యశ్రీ ఆపాలనా? ఆదాయం ఉద్యోగుల జీతాలకే పోతున్నది, నెల ఆపాలనా? మరి ఛార్జీలు పెంచుతామంటే ప్రతిపక్షం అడ్డుకుంటున్నది అన్న రేవంత్. ఎక్కడా అప్పు పుడతలేదు, బజార్లో ఎవరూ మనల్ని నమ్మడం లేదు, మీరు నన్ను కోసినా ₹1 కూడా లేదు, ఏం చేస్తారయ్యా, నన్ను కోసుకొని తింటారా అంటూ 6 నెలల క్రితం ఉద్యోగుల సమావేశంలో అప్పులు ఆదాయంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. కాంట్రాక్టర్లు బిల్లులు అడిగినా, ఉద్యోగులు బకాయిలు అడిగినా, కాలేజీలు ఫీజు బకాయిలు అడిగినా, ఇలా ఎవరు బకాయిలు అడిగినా సరే సీఎం రేవంత్ రెడ్డి టక్కున ఆదాయం అప్పుల గురించి చెప్పి చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. సీఎం స్థానంలో ఉన్నా అనే విషయం మర్చిపోయి తనకు అలవాటైన బీద అరుపులు అరవడమే అలవాటుగా మార్చుకున్నారు. విమర్శలు వచ్చినా తీరు మార్చుకోవడం లేదు. తాజాగా మరోసారి దివాలా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆదాయం పెరిగే పరిస్థితే లేదని, ఏం చేయాలో తోచడం లేదని బేల మాటలు మాట్లాడారు. ఇక రాబడి లేదు, నేనేం చేయాలి? ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది, అప్పు పొడతలేదు. 6,500 కోట్లు జీతాలు పెన్షన్లకు పోతున్నాయి, 13,000 కోట్ల ఖర్చులు పోగా 5,500 కోట్లు మాత్రమే మిగులుతున్నాయి. ఇందులో రైతు రుణమాఫీ ఏం చేయాలి? రైతు భరోసా ఏమివ్వాలి? ఆర్టీసీ బస్సులకు ఏమివ్వాలి? పెండింగ్ ప్రాజెక్టులను ఎట్లా కట్టాలి? ఉన్నదే 5,000 కోట్లు, వాటి మీదనే సాము చేస్తున్నాం, నిత్యం తలబద్దలు కొట్టుకుంటున్నాం, ఏం చేయాలనో నాకు తోస్తలేదు, నన్నేం చెయ్యమంటారో మీరే చెప్పండి అంటూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా వార్త చూడొచ్చు. ఇక ఏది ఆపి దేనికి ఇవ్వాలి? మనకు వస్తున్న 18,500 కోట్లను దేనికి ఖర్చు పెట్టాలో చెప్పండి. ఉద్యోగుల జీతాలు ఆపాలనా? రైతు భరోసా ఆపాలనా? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఆపాలనా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాలనా? మీరే చెప్పండి. ఏది ఆపి ఏది ఇయ్యాలి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు హాస్టళ్లలో భోజనం డబ్బులు ఆపాలనా? ఏం ఆపాలి? మీకే అప్పగిస్తా, మీరే చెయ్యండి. వాళ్ళనే ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ మాదిగా కమిటీ వేయమనండి, వాళ్ళ చేతికే చిట్టా అప్పగిస్తా. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల ప్రణాళిక వాళ్ళనే వేయమనండి. మొత్తం ఆదాయం వాళ్ళకప్పగిస్తాం, గల్లా పెట్టే దగ్గర వాళ్ళనే కూర్చోబెడతాం. వచ్చే ఆదాయంలో ఎవరికి ఎలా పంచుతారో పంచండి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచించాలి, లెక్కలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు వెల్లడించినట్టుగా వార్త చూడొచ్చు. తమాషాలు చేస్తున్నారా? కాలేజీలు ఎట్లా సంపాదిస్తున్నాయో తెలుసు, వచ్చే ఏడాది డొనేషన్లు ఎలా తీసుకుంటారో చూస్తా అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. అధికారులను తిడితే ఫీజు రీయింబర్స్మెంట్ రాదు, 3 నెలలకో 6 నెలలకో ఫీజులు విడుదల చేస్తాం, మా హయాంలో బకాయిలనే ముందుగా చెల్లిస్తాం, విద్యా సంస్థలను బంద్ పెడితే మీతో చర్చలుండవు, కళాశాలల యాజమాన్యాలకు రేవంత్ బెదిరింపులు. ఇక పనికి రాదంటూనే అక్కడి నుంచే పాలన. కాళేశ్వరం, కమాండ్ కంట్రోల్, ప్రగతి భవన్, సచివాలయంపై ముఖ్యమంత్రి రేవంత్ అక్కసు. వాటన్నింటినీ వాడుకుంటూనే పనికి రావంటూ సీఎం వ్యాఖ్యలు. రేవంత్ తీరుపై సర్వత్రా విమర్శలు. ఇక రాలిన వరి, కూలిన రైతు అంటే ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. అన్నదాతను ముంచిన వర్షం, వేసిన పంట చేతికి రాక చేనులోనే ఆగిన గుండె. రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగవరంలో విషాదం. 6 కాలం కష్టపడి సాగు చేసిన వరి పంట చేతికొచ్చే సమయాన వర్షాలకు నేలపాలవడంతో ఆ రైతు దిగాలు చెందాడు. పెట్టుబడైనా వస్తదో రాదోనని కలత చెంది పొలంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరంలో శుక్రవారం విషాదం నింపింది. ఇక కాంగ్రెస్ మెడలు వంచాలి అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీని చిత్తుగా ఓడించాలి అంటూ హరీష్ రావు వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. ఇది 4 కోట్ల ప్రజల భవిష్యత్తును తేల్చే ఎన్నిక. కేంద్ర బలగాల పరహారాలో పోలింగ్ పెట్టాలి.
6 గ్యారంటీలను ఇగవేసిన టీం, గల్లాపట్టి నిలదీస్తోన్న టీం మధ్య పోటీ. ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ అరాచకం. ఆడబిడ్డ కన్నయ్యలను కూడా అవమానిస్తారా? రాష్ట్రంలో క్రైమ్ రేటు 22% పెరుగుదల. పేదోళ్లపైనే హైడ్రా కూల్చివేతల ప్రతాపం. మీట్ ది ప్రెస్ లో మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. రేవంత్ రాక్షస పాలన చూసి పెట్టుబడులు తరలిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ కుప్పకొలింది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కడితే రేవంత్ పేదల ఇండ్లు కూర్చుతున్నాడు. నాడు ఇన్వెస్ట్మెంట్ హబ్ గా ఉన్న హైదరాబాద్ నేడు ఇన్సెక్యూరిటీ హబ్ గా మార్చిండు అంటూ ఇక్కడ హరీష్ రావు మండిపడ్డట్టుగా వార్త కనిపిస్తా ఉంది. 6 గ్యారంటీలను ఇగవేసి ధరలు పెంచుతూ కమిషన్లను నొక్కుతూ అరాచకాలు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోన్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కు ఓటేసి కాంగ్రెస్ కు కనువిప్పు కలిగించాలని, పేదల పక్షాన ప్రశ్నిస్తోన్న బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 4 లక్షల మందికి సంబంధించింది కాదని, రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల భవిష్యత్తును తేల్చే ఎన్నికని పేర్కొన్నారు. ఇక 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో నేరాలు ఘోరాలు ఇక్కడ చూసినట్లయితే హత్యలు 189, నడి రోడ్డుపై హత్యలు 88, కిడ్నాప్లు 1700, రేప్ కేసులు 123, దోపిడీలు 1051, ఇక దొంగతనాలు 6411. నిరుడితో పోలిస్తే ఎంత పెరిగింది? మహిళలపై నేరాలు 12.3%, లైంగిక దాడులు 28%, కిడ్నాప్లు 26%, సైబరాబాద్లో నేరాలు 41%, హైదరాబాద్లో 60%, మొత్తంగా రాష్ట్రంలో 22% గణాంకాలు వెల్లడించిన హరీష్ రావు. డయాబెటీస్, ఒబేసిటీ ఉంటే నో వీసా, ట్రంప్ సర్కారు కొత్త నిబంధన. బనకచెర్ల రద్దు, సోమశిలకు మొగ్గు అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. గోదావరి జలాల బలింపునకు ఏపీ కొత్త ఎత్తుగడ. గోదావరి కావేరీ లింక్ కోసమేనా? ఏపీ ప్రభుత్వం మరో కొత్త ప్రతిపాదనకు తెరతీసింది. పోలవరం సోమశిల లింకును చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగా పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. వరద జలాల మాటున 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్ నుంచి బనకచెర్ల మీదుగా పెన్నా బేసిన్ కు మళ్లించే ప్రతిపాదనలతో 80,112 కోట్లతో లింక్ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పీబీ లింకును రద్దు చేస్తూ ఏపీ సర్కారు వెబ్సైట్ లో ప్రకటన. ఆర్డీఎస్ ఆయకట్టులో క్రాప్ హాలిడే. యాసంగిలో రైతుల ఆశలపై నీళ్లు, బీడుగా మారనున్న ఆర్టీఎస్ ఆయకట్టు. సెకండ్ వాటర్ రివ్యూ మీటింగ్ లో 3 రాష్ట్రాల ఎస్ఏల సమిష్టి నిర్ణయం. హైదరాబాద్ 2 ఏళ్లలోనే బర్బాద్ అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. రేవంత్ కు దమ్ముంటే పాలన చూపించి ఓట్లడగాలి. కేటీఆర్ సవాల్. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపు. వెంగళరావు నగర్ లో బీఆర్ఎస్ రోడ్ షో. శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ లో నిర్వహించిన రోడ్ షోకు ఇసుక పోస్తే రాలనంతగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, గోపీనాథ్ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇక జూబ్లీహిల్స్ లో కారుకు బుల్డోజర్ కే పోటీ. కాంగ్రెస్ ను పచ్చడి చేస్తేనే హైడ్రాకు అడ్డుకట్ట. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం. ఈ ఎన్నిక రెఫరెండం కాదని అంగీకరించిన సీఎం. మాగంటి సునీతమ్మను గెలిపిస్తేనే 6 గ్యారంటీలు, బీఆర్ఎస్ ను గెలిపిస్తేనే తెలంగాణ పునర్నిర్మాణమన్న కేటీఆర్. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కొనసాగిన వికాసానికి మద్దతిచ్చి 2 ఏళ్ల రేవంత్ పాలన విధ్వంసానికి చరమగీతం పాడాలి. కారుకు ఓటేసి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మను గెలిపిస్తేనే 6 గ్యారంటీలు నడుచుకుంటూ వస్తాయని గుర్తుంచుకోవాలి. వృద్ధులకు 4,000 పింఛన్ రావాలన్నా, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఖాతాలో పడాలన్నా, ఆడబిడ్డ పెండ్లికి 1,00,000తో పాటు తులం బంగారం కావాలన్నా కారు గుర్తుకు ఓటేసి బేకార్ కాంగ్రెస్ ను తరిమి కొట్టాలి అంటూ జూబ్లీహిల్స్ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక కాంగ్రెస్ ఓటమి ఖాయం, ఒప్పుకున్న సీఎం అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. జూబ్లీహిల్స్ తీర్పు రెఫరెండం కాదు, రేవంత్ పలాయన వాదం. జూబ్లీహిల్స్ లో గెలుపుపై చేతులెత్తేసిన సీఎం. సర్వే ఫలితాలపై తానేమీ మాట్లాడబోనని స్పష్టీకరణ. ఓడితే ఫలితాలను విశ్లేషించుకుంటామని వెల్లడి. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్య రెఫరెండంగా జరుగుతోన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదని సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నారు. పోలింగ్ కు ముందే ఆయన ఓటమిని దాదాపు అంగీకరించారు. శుక్రవారం విలేకరుల ముందు సీఎం తన బేలతనాన్ని బయటపెట్టారు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనపై 4 కోట్ల మంది అభిప్రాయాన్ని
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెఫరెండమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుండగా రెఫరెండం కాలం చెల్లిన మాట అని సంక్రాంతికి గంగిరెద్దుల్లోలు మాట్లాడే మాట లాంటిదని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఒక్క మాటతో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకున్నట్టేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పరిపాలనకు రెఫరెండంగా భావిస్తారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన బదిలిస్తూ రెఫరెండం అనేది కాలం చెల్లిపోయినా అర్థం లేని మాట. ప్రతి ఎన్నిక తమ ప్రభుత్వ పనితనానికి పరీక్షే. గెలిచినా ఓడినా ఆ ఫలితాలను విశ్లేషించుకొని పరిపాలన ఎలా చేయాలి, పేదలకు ఎలా సాయం చేయాలనేదే మా ఆలోచన అని అన్నారు. ఇక బీఆర్ఎస్ పై సోదాల్లో దొరికింది లోదుస్తులే అంటే ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. తనిఖీలతో వేధింపులు, తవ్వి తీసిందేం లేదు. బీఆర్ఎస్ నేతల ఇండ్లపై దాష్టీకం, ప్రచారానికి ఆటంకాలే ఉద్దేశం. ఓటమి భయంతో నిబంధనలు ఉల్లంఘిస్తోన్న కాంగ్రెస్ సర్కారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు. జూబ్లీహిల్స్ పరిధిలో లేకున్నా నోటీసులు ఇవ్వకుండా సోదాలు. ఈజీ ఫ్లయింగ్ స్క్వాడ్ పేరిట తనిఖీలు. ఇంటి వద్ద పోలీసు దండు. ఏమీ దొరక్కపోయినా గంటల తరబడి ఇంట్లోనే కూర్చొని హడావుడి. నిరసనగా ఇంటి ముందు బైఠాయించిన శ్రీనివాస్ రెడ్డి అనుచరులు. తనిఖీల్లో చెడ్డీ, బనియాన్లు దొరికాయంటూ బీఆర్ఎస్ నేతల సెటైర్లు. ఇక కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట డివిజన్లోని తన ఇంట్లో పోలీసులు చొరబడి చేసిన తనిఖీల్లో తమ బనియాన్లు, డ్రాయర్లు మాత్రమే దొరికాయని మీడియాకు చూపిస్తోన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. ఇక మోదీని కలిస్తేనే నిధులొస్తాయి. మోదీతో బంధాన్ని బయటపెట్టిన రేవంత్ రెడ్డి. ప్రధానిని బడేబాయ్ అని పిలుస్తానని వెల్లడి. అలా పిలవడం వల్లే పనులవుతున్నాయని స్పష్టీకరణ. ఢిల్లీలో మోదీతో కాంగ్రెస్ అధిష్టానం ఫైటింగ్, ఇక్కడ మాత్రం అదే పార్టీ సీఎం దోస్తానా. కాంగ్రెస్ నేత చేతిలో కట్టల పాము. జూబ్లీహిల్స్ లో ఓటర్లకు నగదు పంచేందుకు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఇంట్లో శుక్రవారం సాయంత్రం జరిగిన కీలక భేటీ అనంతరం నోట్ల కట్టలతో బయటకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు. ఒక్కో ఓటుకు కాంగ్రెస్ 5,000 రూపాయలు. ఓటమి భయంతో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బరితెగింపు. ఓటర్లకు నగదుపై కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఇంట్లో భేటీ. సీఎం సన్నిహితుడు రోహిన్, మంత్రులు, ఎంపీ హాజరు. డివిజన్ ఇన్ఛార్జీలకు సంచుల అప్పగింత. బస్తీలకు శుక్రవారమే చేరిన నోట్ల కట్టలు. ఒక్కో బస్తీ నేతకు 2 నుంచి 3 లక్షలు అందజేత. ఓటుకు 5,000 ఇచ్చేందుకు రంగం సిద్ధం. ప్రచారం పూర్తి కాగానే రంగంలోకి దిగనున్న ఇతర ప్రాంతాలకు చెందిన రౌడీ షీటర్లు. బోగస్ ఓట్లు వేయించేందుకు ప్రత్యేకంగా బీదర్ నుంచి కొందరు వ్యక్తుల తరలింపు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తలుపు వాకిట నిలిచి ఉన్నది. కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది. ఇదే నిజమైన అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. దీనినే రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి. ఈ దశలో ధన ప్రవాహాన్ని పారించైనా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేస్తున్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు.